సరే మరి వెళ్ళొస్తా. అలాగేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. గుడ్ మార్నింగ్ పిల్లలు. సంజన, నిన్న పెట్టిన మార్క్ క్వశ్చన్స్ ఏం రాసుకొచ్చావా? రాసుకొచ్చావా? ఏది చూపించు. గుడ్, వెళ్ళి కూర్చో. సార్ మిమ్మల్ని హెడ్ మాస్టర్ సార్ పిలుస్తున్నారు సార్. ఇదేంది ఇక్కడుంది? అరే, ఇప్పుడే కదండి స్కూల్కి వెళ్ళింది, ఏంటంత తొందరగా వచ్చేసారు? ఏం లేదు. వాటర్ తీసుకురమ్మంటారా? ఏం లేదన్నానా, వెళ్ళు. ఏంటి సడన్ గా ఇలా? సరే సరే, నేను మాట్లాడతా. సరే సరే. ఏంటే అమ్మాయి ఇంకా రాలేదు? అయ్యా వస్తుందిలే అయ్యా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఇదిగో మాటల్లోనే వచ్చేసింది. అమ్మో, నా బంగారు తల్లి ఎలా చిక్కిపోయిందో చూడండి. ప్రయాణం బాగానే జరిగిందమ్మా. బాగా జరిగిందన్న. బాగున్నావా అమ్మా? బాగున్నానమ్మా, నువ్వేంటి ఇలా బక్క చిక్కిపోయావు తల్లి? చూడు నాన్న, అమ్మ ఎలా అంటుందో. లోపలికి వెళ్ళి సరే మాట్లాడు. లోపలికి వెళ్దాం పద. సరే పదమ్మా. డాడీ, బయటికి వెళ్ళొస్తా. ఎందుకు? పొలానికి వెళ్ళొస్తా నాన్న. పొలం చూస్తావా? సరే, జాగ్రత్త వెళ్ళరా. థ్యాంక్ యూ నాన్న. అమ్మా, పొలానికి వెళ్ళొస్తా. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? అయ్యో. హాయ్. హాయ్, బాగున్నావా? ఇటెక్కడికి? ఇక్కడే మా ఫ్రెండ్ సంజన వాళ్ళ ఇంటికి. సంజన అంటే? ఇదే ఆ బిల్డింగ్. ఓ, ఓకే ఓకే ఓకే. వీడెవడు నా కూతురుతో తిరుగుతున్నాడు? అవునా? ఓకే, సరే సరే, ఓకే, బాయ్ శ్రీను. కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. చూసావా, దూరమో ఏంటోనమ్మా, మాస్టర్ గారు అమ్మాయి పొద్దున కూడా వచ్చిందో లేదో తిరిగేస్తారు కలిసి ప్రేమ వ్యవహారాలు.
బాటిల్ కోసం ఇద్దరం కొట్టుకున్నాం, గుర్తుందా? నీకు అన్నీ గుర్తుందా బాగానే లేదా గుర్తున్నాయి కానీ చెప్పు. ఇప్పుడు నేను చాలా నవ్వలేను ఆడుకునే వాళ్ళం మనం కదా. అదంతా చిన్నప్పుడు తెలియక జరిగింది. ఆ నా కూతురేంటి వీడితో ఉంది? ఇంకేంటి నీకొకటి విషయాలు? చెప్పాలి. ఏమైంది? తొందరగా చెప్పు, టైం లేదు. హే, ఏమైంది? ఓ షట్. అందుకేనమ్మా మా అమ్మాయిని 15 ఏళ్లకే పెళ్లి చేసి పంపించాను. ఇటువంటి దారుణాలు చూడలేకే. అంతా నా వల్లే నా తల్లి తండ్రి పరువు పోతుంది. అంతా దీనివల్లే నా పరువు గంగలో కలుస్తుంది. నా వల్లే కదా నా తండ్రిని పంచాయతీ వరకు తీసుకొచ్చింది. దండాలయ్యా. దండాలు. రమణ, ఆ రోజే చెప్పా ఇలాంటిదేదో జరుగుతుందని. విన్నావా? నా కూతురని వెనుకేసుకొచ్చావుగా, ఇప్పుడు చూడు. అంతా దీనివల్లే కదా. అంతా నా వల్లే జరిగింది.